సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శుభాశీషులు, దివ్య సంపన్నులు, భక్తులు, ప్రజలు, దివ్య స్వరూపులకి దివ్యాశీషులు. ఆత్మ విషయానికి వస్తే, ఆత్మ మామూలుగా అంటే చనిపోయిన తర్వాతే శరీరాన్ని విడుస్తుంది అని చెప్పి అందరం విశ్వసిస్తూ ఉంటాం. కానీ బ్రతికుండంగా కూడా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి ప్రయాణం చేయవచ్చా? చేయడానికి అవకాశాలున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో చేయడానికి అవకాశాలు తక్కువ. హ్మ్. ఎందుకంటే ఎవరు కూడాను సరి అయిన పద్ధతుల్లో ధ్యానము, సాధన, పూజా విధానాలు ఇవేవి ప్రవర్తన ఏమీ లేవు. హ్మ్. అందుకని అంటే కొంచెం వెనక్కి గనక వెళితే శంకర భగవత్పాదుల వారి టైంలో, తర్వాత విక్రమార్కుల వారి టైంలో ఇంకా కొంచెం వెళ్తే అలా ఉన్నది. హ్మ్. హ్మ్. దానికి సాధన, ఆత్మ సాక్షాత్కారం పొందడము ఆ కార్యక్రమాలు అప్పట్లో ఎక్కువగా చేసేవారు. అప్పుడు దైనందిక జీవితంలో అదొక డ్యూటీగా ఒక పద్ధతిలో చేసే గురువులు, చెప్పేవాళ్ళు ఉండేవారు. అంటే నిత్యము అలాంటివి జరుగుతూ ఉండేవి. అప్పట్లో అవి కామన్ అన్నమాట. ఆహాహా! ఏంటంటే దాన్ని మనం కొన్ని పదాలు కూడా విన్నాం. పరకాయ ప్రవేశము అని అవును. మాటలు మాట్లాడేవారు. ఇప్పుడు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియపోవచ్చు. హ్మ్. హ్మ్. పర అంటే వేరొకటి, కాయము అంటే శరీరము, ప్రవేశించడం. ఒక మనిషి ఉండగా ఈ శరీరంలోంచి కూడా ఇంకొక శరీరంలో వెళ్ళగలడు. వారితో కొన్ని పనులు కూడా చేయించగలరు. అదంతా ఏంటంటే యోగశాస్త్రం, రహస్యమైన యోగశాస్త్రంలో హ్మ్. ఆ పొందిన గురువులు చెప్పేటువంటి తర్ఫీద్ అంటాం కదా, అలాంటివి చేసే దాన్ని బట్టి అడ్వాన్స్ యోగా పద్ధతుల్లో ఓకే. అదంతా రహస్యమైనటువంటి ఇదనమాట సాధనలు. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవడం కాదు. ఆ సాధనలు ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు బ్రతికుండగా కూడా మనం ప్రయాణం చేయొచ్చు. హ్మ్. అంటే ఈ స్థితి పొందిన వాళ్ళు. పొందకుండా అంటే ఏమీ కావు. ఆ! అర ఆవగింజంత కూడా వాళ్ళు కదలరు. ఓకే. అలాగే ఉంటారు. ఆ సాధన చేసిన తర్వాత, సాధించిన తర్వాత తప్పకుండా విశ్వాలు కూడా ప్రయాణం చేయొచ్చు. అంటే ఈ రకంగా ఒక బాడీలోంచి ఒక బాడీకి ప్రయాణించటం, ఇది వాళ్ళకి నిత్యము తెలీదు. జరగటం. ప్రవేశించిన అంటే దేనిని ఉద్దేశించి ఇది? అంటే వాళ్ళు ఆ యోగము తెలుసుకున్న తర్వాత, సాధన చేసిన తర్వాత దాని మీద పట్టొస్తుంది. విశ్వశక్తితో కనెక్ట్ అయిపోతారు. హ్మ్. విశ్వాంతరాళల్లో ఎక్కడైనా కూడా సర్వవ్యాప్తి, తేజోమయము హ్మ్. లో ఉండేటువంటి తేజస్సు, ఓకే. దాన్ని మనం ఎనర్జీ అంటాం కదా, ఆ ఎనర్జీ యొక్క మరి పుంఖాలు పుంఖాలుగా విశ్వం అంతా వ్యాపించింది. సరే, గతంలో సూర్యోపాసన గురించి కూడా మనం మాట్లాడాము. హ్మ్. వాటిని కూడా చేయడం వల్ల హ్మ్. వారికి విశ్వంలోంచి మనము కనెక్ట్ అవ్వడం తేలిగ్గా వస్తుంది. ఆ! ఇప్పుడు మనం ఇది మూడో డైమెన్షన్లో ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే 4, 5 డైమెన్షన్లు జర్మనీసు, తర్వాత యుఎస్లో, తర్వాత చాలా కంట్రీస్లో హ్మ్. హ్మ్. కనుక్కుంటున్నారు. కొంతవరకు వారు సఫలీకృతులయ్యారు. ఓకే. మన వాళ్ళు ఎప్పుడో ఇవన్నీ కనుక్కోవడం, ఎప్పుడో సాధన చేయడం. హ్మ్. మరి ఆంజనేయుల స్వామి వారు, మరి రావణ బ్రహ్మ అలాంటి వాళ్ళు కూడా హ్మ్. వారు డైమెన్షన్స్, తర్వాత నవ వ్యాకరణాలు కూడా వారు పండితులు కూడాను తెలుసుకోవడం, వాళ్ళ కారణజన్ములు వాళ్ళు. అందుకని వారి గురించి మనం ఇంతవరకే తీసుకుందాం. ఈ డైమెన్షన్స్ అనేటువంటిది వలయాలు. హ్మ్. మనం ఇప్పుడు కూడా సాధనలో ఇవన్నీ వస్తాయి. మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం కదా, ఫోర్త్, ఫిఫ్త్ కూడా మనం ఇప్పటివరకు వెళ్ళొచ్చు. కొంతమంది సిక్స్త్ డైమెన్షన్స్ కూడా కొన్ని బుక్స్ కూడా రాశారు. హ్మ్. అది వాళ్ళ వాళ్ళ అనుభవాలు అందరికీ చూపించడానికి తేలికగా ఉండదు. ఏదైనా ఫోటో ఉంటే చూపించవచ్చు. వాళ్ళ అనుభవాలు, ప్రయాణాలు, ఆత్మ ప్రయాణాలను బట్టి ఆ యొక్క స్థితులు తెలుస్తాయి. గతంలో కూడా మన కృష్ణ భగవానులు హ్మ్. వారు కూడా 14 లోకాల్ని మనకి వారి తల్లిగారికి దర్శనం చేయించడం చూపించారు. జరిగింది. అది కూడా 14
డైమెన్షన్స్ కింద లెక్క హ్మ్. వలయాలు అంటే ఆ ఆవరణలు. ఓకే. ఓకే. అలాగే ఇంకా తపస్సు చేసిన వాళ్ళు మరి ఇంకా పైకి గనక వెళ్ళగలిగితే సాధనతో తేజోలోకాలున్నాయి, బ్రహ్మలోకాలున్నాయి, కృష్ణలోకాలున్నాయి, శివలోకాలున్నాయి, గణపతి స్వాముల లోకాలున్నాయి. హ్మ్. ఇలా చాలా ఉన్నాయి. ఓకే. అందుకని కింద కూడా ఉన్నాయి. మనం ఈ లోకాల గురించి ప్రత్యేకించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎన్ని కావాలో, ఎన్ని మనం చూడగలిగామో ఇప్పటి వరకు ఒక 300 డైమెన్షన్స్ కనుక్కున్నారు. హుహు. 300 ఇట్స్ చాలా పెద్ద నంబర్. అవును. మనకి మామూలుగానే 3 నంబర్‌లో ఉన్నాం. కానీ వాళ్ళందరూ కూడా వారు శంబలలో ఉండే వాళ్ళకి మరి కైలాస్ మానస్ సరోవర్‌లో మరి ఈ మధ్య కాలంలో చాలా విశేషాలు వాటి గురించి చెప్పడం జరుగుతోంది. హ్మ్. చాలామంది మరి వెళ్ళొచ్చామని కూడా చెప్తున్నారు. అవును. మరి వాడు వెళ్ళొచ్చారేమో మరి మాకు తెలీదు. ఎందుకంటే వారి పర్సనల్ విషయాలవి. హ్మ్. వారు ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళని కూడా వీళ్ళని తీసుకెళ్ళామని అవును మేము కూడా చూసొచ్చామంటే కూడా కొంత నమ్మడానికి వీలుంటుంది. అంటే వెళ్ళడానికి లేదంటున్నారా? వెళ్ళడానికి లేదంటే కైలాస్ మానస్ సరోవర్‌కు వెళ్ళొచ్చు. హ్మ్. అక్కడ తర్వాత అది ఈ మామూలు చక్షువులకి కనబడదు. మీకు యోగం చేసి ఒక స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆ మహనీయులకి, హ్మ్. కారణ జన్ములకి ఆ యొక్క ప్రపంచము, ఆ యొక్క విశ్వ తేజస్సుతో కూడినటువంటి శంబల నగరాన్ని వాళ్ళు చూడగలుగుతారు. ఓకే. వారు కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు. అలాంటి వ్యక్తులనే ఆహ్వానిస్తారు. మామూలు వాళ్ళు అసలు కనబడదు. అవును. అది మనం తెలిసిన విషయమే. హ్మ్. అందుకని ఈ యొక్క విశేషమైనటువంటి డైమెన్షన్స్ గురించి, తర్వాత పరకాయ ప్రవేశం లోతుగా హ్మ్. ఊరికే ఇప్పుడు పరిచయం చేశాను. వాటి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి? హ్మ్. ఆ విద్యలు ఎలా నేర్చుకోవడానికి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు లేవు. ఇప్పుడసలు లేదు. ఇప్పుడు మనం విని సంతోషించడమే. హ్మ్. హ్మ్. దేవుడిని చూపించమంటే చూసేవాళ్ళకి అనుభవం ఉండొచ్చు. అవును. అందరికీ చూపించడానికి వీలు కాదు. వాళ్ళ గుణాలు, బుద్ధులు, హ్మ్. వ్యవహారాలు ఇవన్నీ వేరేగా ఉంటాయి. అందుకని ఈ సమాజంలో, ఈ కలియుగంలో చాలా కష్టతరము. అందరూ అంత తేలిగ్గా దర్శనాలు చేయలేరు. అందరి దేవుళ్ళకి అందరి ఇష్టమే. వారి వారి కృప కావాలి అంటే వారు కష్టపడి వారి యొక్క సాధనతో సాధించడం కొంతవరకు. అవును. అందరికీ సాధన చేసినా సాధ్యం సాధ్యపడదు. కాదు. తేలిగ్గా చెప్పాను. అందుకని ఎవరెవరు సాధన చేస్తారో వారికి ఆ ప్రయాణంలో మరి కొంత భాగాన్ని వారు ప్రయాణించడం వల్ల వారికి అనుభవంలోకి రావడానికి, ఆ యొక్క అనుభవించి ఇతరులకి చెప్పడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడాను మామూలు విషయాలులా ఉండవు. ఇవి నమ్మరు ఇప్పుడు. నమ్మరు. ఈ కలియుగంలో ఇలాంటి వాటికి నమ్మేవాళ్ళు ఉన్నారు. హ్మ్. లేరని కాదు. హ్మ్. ఎక్కువ మందికి వీటి మీద దృష్టి పెట్టడానికి కూడా సమయం లేదు. అవును. మంచి విషయాలు వినడానికి వి అనుభవ యోగ్యమైనటువంటి శ్రవణానందాన్ని కూడా వాళ్ళు పొందలేరు. హ్మ్. భగవంతుడి మాటలు వినడమే తక్కువ. అవును. ఉన్నాయంటే "నువ్వు చూపిస్తావా? నువ్వు చూసావా?" అని అడుగుతారు. అవును. నాయనా ఇలా చేసుకుంటే చూడొచ్చు అంటే ఇక వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. కానీ ప్రయాసపడరు, హ్మ్. ప్రయత్నం కూడా చేయరు. అలాంటి వాళ్ళకి భగవంతుడు కనపడరు, మంచి అలవాట్లు జరగవు, సత్సాంగత్యం కూడా దొరకదు. ఇది కలియుగంలో మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సాధన చేస్తే తప్పకుండా సాధించొచ్చు. ఆ భగవంతుడి పరాత్పరి కృప పొందొచ్చు. మరి మీరందరూ పొందండి, సాధన చెయ్యండి, ధన్యులు కండి. మీ యొక్క ఈ కారణ జన్మకి కృతార్థులు కండి. శుభం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.